హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడలి పిల్ల సుమన. ఈరోజు మనం మటన్ కర్రీని చాలా టేస్టీగా స్పైసీగా చేయబోతున్నాము. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఒక్క దెబ్బకి 2 బిట్టలు. ఒక పక్కన రసం అయిపోయింది అండ్ మటన్ కూడా అయిపోయింది. ఇంకా ఫైనల్లీ వేడి వేడి అన్నంలో మటన్ కర్రీ వేసుకొని తింటే ఆహా సూపర్ ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద బౌల్ అయితే పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ కుక్కర్ని పెట్టుకుంటున్నాను, ఎందుకంటే మటన్ నేను విజిల్స్ పెడతాను. నార్మల్గా కుక్ చేస్తే చాలా టైం పడుతుంది కాబట్టి. సో అండ్ ఇంకొకటి మీ అందరినీ నేను సజెషన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. ఏంటి అంటే, నేను వంటగది ఎంత సదిరినా సరే మళ్ళీ నెక్స్ట్ రోజుకి అల్లకల్లోలం అయిపోతుంది. మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉంటే నాకు కింద కమెంట్ చేయండి, నేను అవి ఇంప్లిమెంట్ చేసుకుంటాను. నెక్స్ట్ టైం నేను వంటగది చదువుకున్నప్పుడు నేను ఎంత కష్టపడి ఒక హాఫ్ డే కూర్చుని నీట్గా పెట్టుకున్నా సరే మళ్ళీ నెక్స్ట్ డే తెలిసిందే కదా మన బద్ధకం గురించి మొత్తం అంత గజిబిజి గందరగోళం అయిపోతుంది అనమాట. సో మీకు నా వంటగది అలా అనిపిస్తే ప్లీజ్ ఇగ్నోర్ అండ్ నాకైతే కమెంట్స్ అయితే చేయండి. సో ఫస్ట్ అయితే మంచిగా క్లీన్ చేసుకొని దీనిలో వాటర్ ఏం లేకుండా హైలో పెట్టుకుంటే మొత్తం పోతుంది. ఇప్పుడు దీంట్లో మనకు సరిపడంత ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట. నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను, ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి పడుతుంది అనమాట. 4 టేబుల్ స్పూన్స్. సో మంచిగా ఒక 4 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. ఓకే, తర్వాత ఆయిల్ వేడెక్కగానే నేను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ దీంట్లో వేసుకుంటాను. సో నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో చాలా కన్నీళ్ళు అయితే కాచాను ఇది కట్ చేసేటప్పుడు. సో ఆయిల్ వేడెక్కింది గైస్. సో ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయని. నాకు ఒక 4 to 5 ఉల్లిపాయలు పడినాయి అండ్ ఒక 6-7 పచ్చిమిరపకాయ కట్ చేసుకున్నాను, ఎందుకంటే నాకు కొంచెం స్పైసీగా కావాలి. నాకు గొంతు పోయిందనమాట అండ్ ఇంట్లో అందరికీ కోల్డ్ ఉంది. సో కొంచెం స్పైసీగా తిందాం వేడివేడిగా అని చెప్పి నేనైతే కొంచెం ఎక్కువ మిర్చి అయితే కట్ చేసుకున్నాను. సో మీకు స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు మీరు కట్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కింది కాబట్టి నేను వేసేస్తున్నాను. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోండి. సో ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలో నేను కరివేపాకు కూడా వేస్తున్నాను అనమాట. కరివేపాకు కామన్, అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా. దీంట్లో మనకు కావాల్సిన పసుపు, ఒక 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. సో ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మంచిగా వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మంచిగా వేగిన తర్వాత దీంట్లో మనం కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. మేము బోన్ తీసుకున్నాం మటన్ లేదది. సో ఇప్పుడు దీంట్లో వేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు దీన్ని మంచిగా తిప్పుకోవాలి. దీనిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు స్పైసీగా కావాలి కాబట్టి. 1, 2 and 3. సో 3 టేబుల్ స్పూన్స్ కారం అండ్ 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా వేసుకుంటాను. మీకు గరం మసాలా ఎలా చేసుకోవాలో కావాలి అంటే వీడియోని చివరి వరకు చూడండి. నేను యాడ్ చేస్తాను ఆ క్లిప్స్, నేను ఎలా తయారు చేశానో గరం మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట నాన్ వెజ్ కోసం. సో చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. నేను చాలామంది అడుగుతారు అనమాట, మా ఇంటికి వచ్చిన వాళ్ళు, నా కర్రీస్ టేస్ట్ చేసిన వాళ్ళు, నువ్వు ఏ ప్యాకెట్ వాడతావు అని అడుగుతారు. బట్ నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను. సో అది ఎలా ప్రిపేర్ చేసుకుంటానో కావాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. నేను లాస్ట్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ప్రిపేర్ చేశాను అనేది. సో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇవన్నీ మంచిగా తిప్పుకోవాలి, కింద అడుగు అంటకుండా తిప్పుకోవాలి. కింద నుంచి పైకి మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 5 minutes వదిలేయాలి దీన్ని. ఒక
ఒక 5 minutes వదిలేస్తే వాటర్ కొంచెం కొంచెం పైకి వస్తూ ఉంటాయి అన్నమాట. కానీ ఆ వాటర్ మనకు సరిపోవు మటన్ కుక్ అవ్వడానికి. సో మనం అడిషనల్గా వాటర్ పోసుకోవాలి ముక్క మునిగే వరకు. ఇప్పుడు వాటర్ పోస్తున్నాను. మొత్తం మునగొద్దు, లైక్ హాఫ్ ఫ్లోటింగ్లో వరకు పోసుకోవాలి. సో ఇక్కడ వరకు సరిపోతుంది అనమాట. కొంచెం పోస్తున్నా ఉండండి. ఇక్కడ వరకు సరిపోతుంది, ఎందుకంటే ఇంకా మటన్ ముక్కలోంచి కూడా వాటర్ వస్తుంది కాబట్టి. ఇప్పుడు మొత్తం తిప్పుకొని మనం కుక్కర్ పెట్టుకోవాలి. నేనైతే ఒక 10 to 15 విజిల్స్ వరకు పెట్టుకుంటాను అనమాట. మీరు తెచ్చిన మటన్ బట్టి మీరైతే పెట్టుకోండి విజిల్స్. సో విజిల్స్ పెట్టుకోకపోతే మనకు చాలా టైం పడుతుంది కుక్ అవ్వడానికి. సో అది ఈజీ వే అనమాట. ఒక ½ an hourలో వంట అనేది అయిపోతుంది. సో నేను మొత్తం ఒకసారి కలిపి టేస్ట్ చూశాను, ఉప్పు కొంచెం తక్కువైంది అనమాట. సో నేను ఇంకొక ½ tablespoon అయితే వేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను కుక్కర్ పెట్టేస్తాను మొత్తం కలిపేసి. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయేమో చూసుకోండి, ఎందుకంటే అవి చాలా ఇంపార్టెంట్ అనమాట. లేకపోతే అసలు తిన్నట్టు అనిపించదు. సో ఉప్పు కారం చాలా ఇంపార్టెంట్, మసాలా కూడా. సో ముక్క తేలుతుంది, మరీ మునిగిపోకూడదు, ఎందుకంటే మటన్ నుంచి కూడా వాటర్ వస్తాయి కాబట్టి. ఇప్పుడు నేనైతే కుక్కర్ పెట్టేసుకుంటున్నాను. ఓకే, సో నేనైతే 15 విజిల్స్ వరకు ఉంచుతాను అనమాట, ఎందుకంటే నాకు ముక్క చాలా సాఫ్ట్గా ఉండాలి. ఇట్లా నోట్లో పెట్టుకుంటే అట్లా కరిగిపోవాలన్నమాట. సో పెట్టేశాను. అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, మరి హైలో పెట్టుకోకండి, మాడిపోతుంది. సో జస్ట్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, చక్కగా మంచిగా ఉడుకుతుంది. ఓకే, ఈలోపు మనం రసం ప్రిపేర్ చేసుకుందాము. లెట్స్ గో. రసం పెట్టుకోవడానికి మనకు కావాల్సింది ఒక చిన్న టమాటా, ఒక చిన్న పచ్చిమిరపకాయ, ఒక చిన్న ఉల్లిపాయ. ఫస్ట్ ఈ 3 కట్ చేసుకుందాము. కుక్కర్ విజిల్స్ అయిపోయినాయి, చారు అయిపోతుంది. దీంట్లో లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లుకోండి గైస్, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క దెబ్బకి 2 బిట్టలు. ఒక పక్కన రసం అయిపోయింది అండ్ మటన్ కూడా అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను. టడా, కంప్లీటెడ్. ఇంకా ఫైనల్లీ వేడి వేడి అన్నంలో మటన్ కర్రీ వేసుకొని తింటే ఆహా సూపర్ ఉంటుంది. చూస్తుంటే నోరు ఊడిపోతుంది అనమాట నాకు. ఇది చూపిస్తాను ఎలా ఉందో. మటన్ ముక్క కూడా మెత్తగా అయిపోయింది అనమాట. నాకు వేడివేడిగా తినే ఫ్యాంటసీ. ఏదైనా సరే వేడివేడిగా తింటేనే ఇష్టపడతాను. సో టేస్ట్ చేద్దాం. సూపర్ వచ్చింది. మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి. మీరు ఇంకేమైనా ఎక్స్ట్రాగా యాడ్ చేస్తే అవి నాకు కింద కామెంట్ చేయండి. అలాగే మసాలా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలన్నది వీడియో లాస్ట్కి ఇస్తాను. సో చూడండి. బై బై. కీప్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. టేక్ కేర్, కీప్ స్మైలింగ్. బై బై. ఇప్పుడు మనం గరం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుకు ఒక బాణీ తీసుకుని దాంట్లో 200 grams ధనియాలు వేసుకోవాలి. ఒక 60 లవంగాలు వేసుకోవాలి. ఒక 20 యాలకులు వేసుకోవాలి. ఒక 2 బిర్యానీ ఆకు వేసుకోవాలి. 2 tablespoons సోంపు వేసుకోవాలి. జీలకర్ర 8 tablespoons వేసుకోవాలి.
పెద్ద దాల్చిన చెక్క యాడ్ చేసుకోవాలి. 6 అనాస పువ్వు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అన్నీ మంచిగా ఫ్రై చేసుకొని ఒక 5 to 10 minutes తర్వాత మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా గరం మసాలా ఇంట్లోనే చేసుకోవచ్చు.